అందరికీ స్వచ్ఛ శుభోదయం. నా ఫేస్బుక్లో ఉన్న ఫాలోవర్స్కి అయితేనేమి, ఇన్స్టాగ్రామ్లో ఉన్న వారికి, అలాగే నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వారందరికీ ఈ వీడియో ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇది మా ఎర్రబెల్ల పంచాయతీ. ఈ గ్రామం 100-120 కుటుంబాలు ఉన్న ఒక మంచి పల్లెటూరు. ఇది ఈ వీడియో తీసేదానికి కారణం, రాబోయే కాలంలో ఇప్పుడున్న జనరేషన్ మారుతుంది కాబట్టి, ఒకప్పటి ఎర్రబెల్ల అంటే 30 సంవత్సరాల తర్వాత కానీ 40 సంవత్సరాల తర్వాత కానీ అప్పటికి వస్తున్న పిల్లలకు ఈ ఎర్రబెల్ల ఒకప్పుడు ఇలా ఉన్నది అని ఉండేదానికి, తెలిపేదానికి, భావితరానికి చూపించేదానికే ఈ వీడియో డ్రోన్ కెమెరా ద్వారా తీయడం జరిగినది. ఈ గ్రామంలో ఒక పెళ్లి వేడుకల సందర్భంగా తీసిన వీడియో ఇది. ఎందుకంటే కాలం మారుతూ ఉంది. కాలక్రమేణా ఊర్లు, చిన్న చిన్న ఊర్లు పట్టణాలుగా మారుతున్నాయి. ఒకప్పుడు ఎర్రబెల్ల గ్రామం కూడా ఈ విధంగా 120 కుటుంబాలతో ఉన్న గ్రామం అని తెలుసుకునేదానికే పిల్లలకు ఈ వీడియో తీయడం జరిగినది. ఎంతో అందమైన ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఉన్న ఈ ఊరు ఒకే మాట మీద, ఒకే తాట మీద ఉంటుంది. ఇక్కడ ఏ పండుగలు వచ్చినా, ఏ కార్యక్రమాలు జరిగినా ఊరందరూ కలిసి చేసుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ఉదాహరణకు వినాయక పండుగ వస్తే ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసి చేసుకుంటారు. అలాగే రంజాను, బక్రీదు, పీర్ల పండుగ వచ్చినా కూడా ముస్లిమ్స్, హిందువులు అందరూ కలిసే చేసుకుంటారు. మా పంచాయతీలో ఈ గ్రామంలోనే కాదు, మా ఎర్రబెల్ల పంచాయతీలోనూ, చుట్టుపక్కన ఉన్న కొత్తపల్లె పంచాయతీలోనూ అయితేనేమి అన్ని గ్రామాలలో కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు, అన్ని కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. మేము శ్రీరామును స్వామి మెరవన చేస్తుంటే ముస్లిమ్స్ అందరూ ఇక్కడ టెంకాయలు తెచ్చి స్వామివారికి కొట్టడం జరుగుతుంది. అలాగే వారు బక్రీద్ పండుగలకు, రంజాన్ పండుగలకు మమ్మల్ని భోజనానికి పిలుస్తుంటారు కాబట్టి మేము వెళ్ళి వారికి ఆ శుభాకాంక్షలు చెప్పడం ఒక ఆనవాయితీగా వస్తూ ఉంది. అలాగే ఎర్రబెల్ల గ్రామంలో కూడా ఒక శ్రీరామనవమి పండగ అయితేనేమి, అయ్యప్ప స్వామి మండల పూజ అయితేనేమి, పీర్ల పండగ అయితేనేమి, వినాయకమయ్య స్వామి పండగ అయితేనేమి, ఈ పండగలకు ఎక్కడ ఉన్నా స్నేహితులు అందరూ వచ్చి ఈ పండగలను కలిసి ఈ వేడుకను చేసుకోవడం జరుగుతుంది. అలాంటి గ్రామమే ఈ ఎర్రబెల్ల. ఈ ఎర్రబెల్ల గ్రామానికి, పంచాయతీకి 6 గ్రామాలు, అంటే మా 6 గ్రామాలు కలిసి ఒక ఎర్రబెల్ల పంచాయతీ. అందులో నలపరెడ్డిపల్లె 1, ఎర్రబెల్ల 2 అని 2 విధాలుగా విభజించి 2 ఎంపీటీసీ స్థానాలు పెట్టడం జరిగింది. మా ఎర్రబెల్ల గ్రామంలో ఉన్న 6 గ్రామాలు హరిజనవాడ, మల్లికార్జునపురం, ఎర్రబెల్ల తాండా, ఎర్రబెల్ల, నలపరెడ్డిపల్లె, నల్లగొండవారిపల్లె, ఈ 6 పల్లెలు కలిసి ఒక పంచాయతీ. ఇక్కడ ఎర్రబెల్ల పంచాయతీలో 120 కుటుంబాలు ఉన్నాయని ముందే చెప్పుకున్నాం. చుట్టుపక్కల ఆ పల్లె చుట్టూ అందమైన ఆకుపచ్చని అరటి తోటల మధ్య ఈ ఎర్రబెల్ల గ్రామం అనేది ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్న మనుషులు అంటే ప్రజల్లో కల్మషం లేదు, ఏమీ లేదు. అందరూ ఒకటే మాట, ఒకటే బాట. చూడండి, ఈ వీడియోలో డ్రోన్ కెమెరాతో ఎత్తిన ఈ వీడియో చూస్తుంటే ఎంత బాగా కనిపిస్తుందో ఈ ఎర్రబెల్ల పంచాయతీ గ్రామం. ఈ పల్లె కాదు, డ్రోన్ కెమెరాతో ఎత్తి చూపిస్తే, ఈ డ్రోన్ కెమెరాతో ఆ వీడియో తీస్తే గనక పైనుంచి ఆ వ్యూ అనేది చాలా అందంగా ఉంటుంది. ఏ పల్లె అయినా, ఏ ఊరైనా, ఏ గ్రామమైనా, ఏ పట్టణమైనా. ఆ ఉద్దేశంతోనే మేము మా ఎర్రబెల్ల పంచాయతీని ఈ డ్రోన్ కెమెరా ద్వారా మీకు చూపించడం జరుగుతుంది. చక్కని ఇండ్ల మధ్యన బాగా మంచి సీసీ రోడ్లు, చక్కని వాతావరణము, మంచి చల్లగాలి వీసేదానికి మంచి చెట్ల పెంపకము, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చెట్లు ఇక్కడ కనీసం అంటే 120-130 ఏళ్ళ కిందట ఉన్నట్టు మర్రి చెట్టు అయితేనే ఉంది, వేప చెట్టు ఉంది. ఇలా చెట్లు కూడా ఎంతో ఇక్కడ ప్రకృతిని మైపరిస్తూ ఆ చెట్లు ఇంకా మేమున్నాము ఎర్రబెల్లకు సాక్షిగానే నిలువెత్తుగా దర్శనమిస్తూ ఉంటాయి. ఈ ఎర్రబెల్ల గ్రామానికి
పులివెందుల సమీపంలో 7 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఎర్రబెల్లె పంచాయతీ. ఈ ఎర్రబెల్లె పంచాయతీ ఒక మేజర్ పంచాయతీ. ఇందులో ఈ ఎర్రబెల్లె పంచాయతీలో మొత్తం 6 గ్రామాల ప్రజలు కలిసి ఇంచుమించు 2700 నుంచి 3000 కుటుంబాలు నివసిస్తున్నాయి. అంటే ఒక పులివెందుల మండలానికి మేజర్ పంచాయతీగా ఈ ఎర్రబెల్లె గ్రామం వెలుగుతూ ఉంది. ఎర్రబెల్లె పంచాయతీ అనే గ్రామం వెలుగుతూ ఉంది. ఇక్కడ ఎలాంటి విభేదాలు ఉండవు. ఒక మాట మీదనే ఉంటారు. ఒకే మాట మీదనే జీవనం సాగిస్తూ ఉంటారు. ఒకరి మాట ధిక్కరించి ఇక్కడ ఎవరు ఏమీ చేయరు. ఎందుకంటే ఒకటే మాటకు విలువ ఇస్తారు కాబట్టి, అందరూ కలిసిమెలిసిగా ఉంటారు కాబట్టి ఈ ఎర్రబెల్లె పంచాయతీ అనేది గ్రామం అనేది మంచి పేరు ప్రసిద్ధిలకు చెందింది. చూడండి, ఇప్పుడు తీస్తున్న ఈ వీడియో ఇప్పుడు ఉన్న పిల్లలు అంటే ఒక 5 ఏళ్ల పిల్లల నుంచి 10 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి రేపు వాళ్ళు 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఈ వీడియో కనుక చూస్తే ఓహో ఇలాగ ఉన్నది అప్పుడు మన ఎర్రబెల్లె గ్రామం అంటే వాళ్ళ జనరేషన్ వచ్చే కొద్దీ ఇంకా కొంత మార్పు కనపడుతుంది ఈ ఎర్రబెల్లె గ్రామంలో. ఎందుకంటే ఇంకా కొన్ని ఇండ్లు కట్టుకోవడం కానీ, కొన్ని ఇంకా స్థలాలు ఖాళీగా ఉన్న స్థలాలలో కొన్ని రూములు కడితే కనుక ఇప్పుడున్న 120 కుటుంబాలు అప్పటికి 200-300 కుటుంబాలు అవుతాయి. ఊరు కూడా కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. అరే అప్పుడు ఎర్రబెల్లె ఇలా ఉంది, ఇప్పుడు ఎర్రబెల్లె ఇలా ఉందిరా అనుకొని వాళ్ళు ఈ పాత వీడియోను చూసుకుంటూ, ఇప్పుడు నేను తీసిన వీడియోను చూసుకుంటూ అప్పటి కాలంలో వారి ఆనందానికి హద్దులు అవధులు లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ ఎర్రబెల్లె గ్రామం ఒక చూడండి, ఇక్కడ పాత మిద్దె కనపడుతుంది. రేపు భవిష్యత్తులో అక్కడ కొన్ని కొత్త మిద్దెలు వెలచవచ్చు. అప్పుడు ఎంతో ఇంకా చూసేదానికి ఆనందంగా ఉంటుంది. చక్కని రోడ్లు, చక్కని కుటుంబాలు, ఎంతో ఆహ్లాదంగా ఉండే చల్లని ప్రదేశమే ఈ ఎర్రబెల్లె. ఇలా చెప్పుకుంటూ పోతే ఎర్రబెల్లె గురించి చాలా ఉన్నాయి. అలాగే ఈ ఎర్రబెల్లెకు కూడా కొన్ని సమస్యలు అనేది ప్రతి ఒక్క పల్లెకు ఉన్నట్టే ఈ ఎర్రబెల్లెకు కొన్ని సమస్యలు ఉన్నాయి. అంటే ఇక్కడ శ్మశాన వాటికి అయితేనేమి, ఇంకా రజకులకు కాలనీ అయితేనేమి, దోబీఘాట్లు అయితేనేమి, ఇలా కొన్ని సమస్యలు అనేది ప్రతి ఒక్క పల్లెల్లో వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఆ సమస్యలను ఆ ఊరి గ్రామ పెద్దలు అధిగమిస్తూ వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఈ ఎర్రబెల్లె పంచాయతీని ముందుకు నడిపిస్తున్నారు. ఈ రోడ్డు తోటలకు పోయేది. ఇక్కడ రైట్ సైడ్ కనపడుతున్న రోడ్డు పోతే కనుక మల్లికార్జునపురం, అర్జునవాడ అక్కడ రహదారికి ఇది ఎర్రబెల్లె గ్రామంలో నడివీధి. ఇది చూడండి, ఒకప్పటి చెట్లు అంటే పురాతనమైన చెట్లు, ఇవి కొన్ని వందల సంవత్సరం కిందన వెలిసిన చెట్లు ఇవి. ఈ ఎర్రబెల్లె గ్రామంలో మొత్తము ఎంత బాగా ఈ వీడియోలో కనపడుతుంది. ఇది మళ్ళీ ఎర్రబెల్లె కాలనీలో ఊరి నడి ఊరిలోంచి ఊరి బయటికి వెళ్ళిపోయే రహదారి. చూడండి, పక్కనే అరటి చెట్లు అందంగా ఆకుపచ్చ రూపంలో ఊరికి ఎంతో అందంగా శోభను తెస్తూ ఉన్నాయి. ఇక్కడిక్కడ ఉన్న ఖాళీ స్థలాల్లో రేపు గనక రూములు అంటే వాళ్ళు మిద్దెలు కట్టుకుంటే కనుక మరింత సుందరంగా కనిపిస్తుంది ఎర్రబెల్లె. ఇలా ఈ వీధి గుండా వెళ్తూ అక్కడ ఆ మూలన కనపడుతున్న నల్లపరెడ్డిపల్లె గ్రామం. ఈ మర్రి చెట్టు ఇప్పటికి 120 సంవత్సరాల చరిత్ర కలిగిన మర్రి చెట్టు. ఆ కనపడేది ఎర్రబెల్లెలో ఒక భాగమైన కాలనీ. చుట్టూ ఆకుపచ్చ తోటల మధ్యన వెలిసి ఉన్న ఎర్రబెల్లె అందాలు ఈ డ్రోన్ కెమెరా ద్వారా చూస్తుంటే ఎంతో ముచ్చటేస్తుంది. ఊరికి నలుదిక్కుల అరటి తోటలే. ఈ గ్రామము, ఈ ఎర్రబెల్లె గ్రామం చిన్నదైనా జ్ఞాపకాలు మాత్రం అనంతం. అంటే ఎక్కడెక్కడో ఉన్న వారందరూ ఒక్కసారిగా ఇక్కడ పండగలకు వచ్చి కలిసినప్పుడు ఆ జ్ఞాపకాలు, ఆ మధురానుభూతులే వేరు. మట్టి వాసనలోనే
మా జీవిత పని నిరూపిస్తూ నిజమైన ఆనందంతో పొంగిపోతూ ఉంటారు. ఎప్పుడు అంటే సంవత్సరానికి ఒకసారి ఎక్కడున్నా కూడా ఈ ఎర్రబెల్ల గ్రామానికి రావడము, ఒక పండగ సందర్భంగా అందరూ కలసడము, 4-5 రోజులు ఆ గ్రామంలోనే ఉంటూ బంధువులైతేనేమి, మా పల్లెల్లో ఉన్న స్నేహితుల ఇళ్ళకైతేనేమి అందరూ వచ్చి చాలా ఆనందంగా మాట్లాడి గడుపుతున్న క్షణాలు మర్చిపోలేనివి. అందుకే ఎర్రబెల్ల అంటేనే అందరికీ చాలా ఇష్టం. చూడండి ఎంత బాగా కనపడుతుందో. ఈ ఉన్న 120 కుటుంబాలున్న ఈ ఎర్రబెల్ల గ్రామము చూడముచ్చటగా ఉంది. పచ్చదనం పరుచుకున్న నేల, ప్రశాంతత నింపే మా ఎర్రబెల్ల. ఎత్తు నుంచి చూస్తే కనిపించేది ఊరు కాదు, మనసుకు దగ్గరైన మా ఊరి జ్ఞాపకాలు. ఇక్కడ ఎక్కడో అందరూ ఉద్యోగాలు చేసుకుంటే వారందరూ ఈ పల్లెటూరికి వచ్చి ఆనందంగా గడిపిపోతూ ఉంటారు. ఎందుకంటే నగరాలలో హడావుడి ఉంటుంది, దానికంటే పల్లె నిశ్శబ్దమే చాలా అందంగా కనిపిస్తుంది. పచ్చని పొలాల మధ్య ఉన్న ఊరే ఈ ఎర్రబెల్ల మనసుకు ప్రశాంతతనిచ్చే స్వర్గం. ఇది ఇందాక చెప్పాను కదా, ఎర్రబెల్లలో ఒక చిన్న కాలనీ. ఈ కాలనీలో ఒక 20 కుటుంబాలు కొత్తగా నిర్మించుకోవడం జరిగినది. ఇక్కడ ఒక ఎర్రబెల్ల గ్రామంలో ఒక పెళ్ళి సందర్భంగా తీసిన వీడియో. ఈ ఇంటిలోనే ఆ పెళ్లి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ పెళ్లి కొడుకు తరపున బంధువులు, స్నేహితులు అందరూ ఈరోజు ఈ గ్రామానికి వచ్చి ఆనందంగా వేడుకల్లో పాల్గొనడం జరుగుతుంది. ఎంతో చూడముచ్చటైన ఈ ఎర్రబెల్ల పంచాయతీలోని ఈ చిన్న గ్రామమైన ప్రతి ఒక్క కార్యక్రమం ఎంతో అందరితో సమన్వయం చేసుకొని, అందరూ కూర్చొని పెట్టుకుని మాట్లాడుకొని, ఏ పండగ వచ్చినా అందరూ ఒక మాట మీద ఉంటూ ఈ ఎర్రబెల్లలో జరిపిస్తూ ఉంటారు. అలాగే ఈ పెళ్లి వేడుకలో చూడండి, ఇది ఎర్రబెల్లలో ఒక గ్రామ పెద్ద ఇల్లు. ఆ ఇంట్లోనే వారి కొడుకు పెళ్లి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే మంగళ స్నానాలు అంటారు కదా, పెళ్లి కొడుకు తయారు చేసే ముందు రోజు మంగళ స్నానాలు చేస్తూ ఉంటారు. చూడండి, ఈ వీడియో ద్వారా ఈ గ్రామ మెయిన్ రోడ్ అంటారు, అంటే గ్రామంలోకి వచ్చేది ఫస్ట్ ఈ రోడ్డు ద్వారా ఇక్కడనే వస్తారు. ఇలా ఈ రోడ్డు ద్వారా వచ్చి ఈ బజారు గుండనే రాములస్వామి గుడి, అలా ముందుకు వెళ్తూ పోతే శ్రీరాములస్వామి గుడి రైట్ సైడు, దాని ద్వారా తంగారంతో ముందుకు పోతే మస్తానపీరి స్వామివారి పీర్ల పండగ సావిటి, మనం పల్లెల్లో పీర్ల సావిటి అంటారు కదా, అలా మస్తానపీరు సావిటి. ఈ బజారు గుండా వెళ్తే గనక ఆ కనిపిస్తున్న ఖాళీ స్థలంలోనే అయ్యప్ప స్వామి మండల పూజ సంవత్సరం ఏర్పాటు చేస్తారు. ఈ పందిరి కిందనే ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టుకు ఎదురుగా ఉండేదే ఇక్కడనే అయ్యప్ప స్వామి మండల పూజ కార్యక్రమం సంవత్సరము ఈ ఎర్రబెల్ల గ్రామ ప్రజలు ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ అయ్యప్ప మండల పూజ, అన్నదాన కార్యక్రమం క్రమం తప్పకుండా సంవత్సరం చేస్తూ ఉన్నారు. దీని కిందనే, ఈ పందిరి కిందనే అయ్యప్ప స్వామిని అభిషేకం చేస్తారు. ఆ కనపడేదే పీర్ల సావిటి. ఇలా ఆ గ్రామ పెద్దలైతేనేమి, గ్రామస్తులైతేనేమి అందరూ కలిసి ఈ కార్యక్రమంలో, ఈ ఎర్రబెల్ల పంచాయతీలో జరుగు అన్ని కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేస్తారు. ఇది నేను ఒక ఎర్రబెల్ల పంచాయతీ గురించి మీకు ఈ వీడియో ద్వారా చెప్పిన విషయాలు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదన్నా తప్పులుంటే కామెంట్ల రూపంలో చెప్తే నా తప్పులను సరిదిద్దుకొని నెక్స్ట్ ఎలాంటి తప్పులు చేయకుండా నా మాటల ద్వారా, నా వాక్యాల ద్వారా మీకు తెలియజేస్తాను. కాబట్టి దయచేసి నా తప్పులను మన్నించి నన్ను ఆదరిస్తారని, ఫేస్బుక్ ఫాలోవర్స్ అయితేనేమి, అలాగే
ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితేనేమి, నా యూట్యూబ్ ఫాలోవర్స్ అయితేనేమి అందరికీ తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా మీ అందరికీ నా వీడియోలు మీరందరూ చూసి ఆదరిస్తున్నందుకు మరీ మీకు నా ఛానల్ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భారత్ మాతాకి జై.